బాగా ఎండలో వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి మావయ్య. లంచ్ టైంకి నేనే పిలుస్తా. సరేనమ్మా, చూసి నేర్చుకో. గౌరవ మర్యాదలు అంటే ఇలా ఉండాలి. ఏమండి, రేపటి నుంచి మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మీ దగ్గర గౌరవ మర్యాదలు క్లాసులకు వస్తారు. నాకు కొంచెం క్లాస్ పేకండి. ఎటకారానికి ఏం తక్కువ లేదు. చూడటం చూపు కూర్చున్నట్టు గౌరవ మర్యాదలు కావాలంట. ఏంట్రా? నథింగ్ నాన్నగారు, గో అండ్ టేక్ రెస్ట్. రెస్ట్ తర్వాత తీసుకుంటాను కానీ కొంచెం నీతో మాట్లాడాలిరా. ఏంటో అమ్మా, నువ్వేం అనుకోకపోతే కొంచెం లోపలికి వెళ్తావా? తండ్రి కొడుకుల పర్సనల్ టాపిక్. సరే మావయ్య. నేను బాబు ఏదో మాట్లాడాలన్నా? నేను ఊరెళ్ళిన దానికి న్యాయం జరిగిందా లేదా? నువ్వు ఊరు వెళ్తే నాకెలా న్యాయం జరుగుతుంది నాన్న? అసలు నేను ఊరు ఎందుకు వెళ్ళని చెప్పరా? నాన్న, నువ్వేదో మాట్లాడుతానని కూర్చోబెట్టు. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నావు, ఇచ్చిగలను ఒకటి. నేను ఊరెళ్ళే ముందు ఏమన్నా ఒకసారి గుర్తెచ్చుకో. రేపు పిచ్చోడా, కావాలని ఊరెళ్తున్నాను రా. ఎందుకు? ఎందుకంటే వింటారా ముద్దపప్పు, మీ ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికి. మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికా? గుర్తొచ్చిందా? వచ్చింది బాబు. ఇప్పుడు అది ఏమైంది, ఎలా అయిందని యాజ్ ఎ నాన్గా నేను అడగకూడదు. అడిగితో కామెంట్లో కుమ్మేస్తారు నిన్నే. అందుకే నేను అడగను. ఇంటెలిజెంట్ ఫీల్. థ్యాంక్ యూ. అందుకే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటది? మనవన్నో మనవరాలనో ఎప్పుడు చేతిలో పెడతావు? మాకు పుట్టినప్పుడు పెడతాం. అదేంటిది? మరి ఏంటి నాన్న, పెళ్ళే 10 రోజులు కూడా కాలేదు, అప్పుడు పిల్లల్ని అడిగేస్తున్నాం. ఇప్పుడు కాదురా, ఒక 2-3 నెలల్లో. 2-3 నెలలు కాదు కదా, 2-3 సంవత్సరాలు అయినా సరే ఈ పిల్లల టాపిక్ తేవద్దు నాన్న. అదేంట్రా? అవును నాన్న, ఇది మీ జనరేషన్లో కాదు, మా జనరేషన్లో ఏం చేయాలన్నా ఆచితూచి ఆలోచించి చేయాలి. అన్నింటికన్నా ముందు కనాల్సిన మా ఇద్దరం అర్థం చేసుకోవాలి, ఒక ఆలోచనకు రావాలి, అప్పుడే ప్రొసీడ్ అవ్వాలి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో నాన్న అడిగాడు కదా అని, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మ అడిగింది కదా అని తీసివ్వడానికి ఇదేమైనా జాతరలో బొమ్మనా? తల్లి ప్రేమను ఇవ్వగలనే నమ్మకం, తండ్రి బాధ్యతని తీసుకోగలనే విశ్వాసం మా ఇద్దరికి వచ్చినప్పుడే పిల్లల గురించి ప్లాన్ చేస్తానన్న. అంతవరకు ఈ టాపిక్ తేవద్దు. ఈ ఆలోచన లేకే అమ్మ అడిగింది కదా అని కొడుకుని, నాన్న అడిగాడు కదా అని కూతుర్ని కనేసి ఇచ్చి నాన్న ఇబ్బందులు పడుతున్నారు బయట. ఆ ఇబ్బంది మేము పడాలనుకోవట్లేదు నాన్న. స్టేబుల్గా సెటిల్ అయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తాం. అంతవరకు ఈ టాపిక్ తేవద్దు.